Hi friends, welcome to our channel OG Krishna తెలుగు టైపింగ్ కోర్స్. ఈరోజు మన క్లాస్లో యా నుంచి బండిరా వరకు ప్లస్ అలాగే కాగుణింతం కూడా మనం ఎలాగ టైప్ చేయాలో నేర్చుకుందాం. మన ప్రీవియస్ వీడియోస్లో ఆ నుంచి అమ్మహా వరకు అండ్ అలాగే కా టు మా వరకు నేర్చుకున్నాం కదా. ఇవి టైప్ చేశాను ఇప్పుడే జస్ట్. వీటిని మనం ఇంగ్లీష్లో ఎలాగ ఏ ఫాంట్స్ ఏది వాడాలో చూద్దాం. కీస్ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ స్పేస్. ఫస్ట్ ఇంగ్లీష్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకుంటేనే ఇంగ్లీష్ ఫాంట్స్ వస్తాయి మనకి. వచ్చింది ఇంగ్లీష్ కీబోర్డ్. ఎస్, ఓకే. ఇక్కడ ఫాంట్ టైమ్స్ న్యూరాన్ ఫాంట్ సైజ్ వచ్చేసి 30. ఇవి ఫాంట్ సైజ్ తగ్గించాలి కొంచెం, కార్నర్లో సరిపోవు కదా. ప్రతిసారి మనం ఫాంట్ మార్చకుండా ఇది మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ వచ్చేస్తుంది, కాకపోతే మనం ఇది లెటరింగ్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ డౌన్లో ఉన్న కీస్ అన్నిటికీ మ్యాక్సిమం షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేయాలి. యా నుంచి బండిరా వరకు మనం టైప్ చేసుకోవడానికి ఉన్న కీస్ అయితే ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం కాగుణింతం టైప్ చేద్దాం. ఇదంతా మీకు సింగిల్ లైన్లో తర్వాత పెడతాను. ప్రజెంట్ అయితే ముందు మ్యాటర్ ఫినిష్ అవ్వాలి కదా. సో టైపింగ్ అయిన తర్వాత మనం కోర్స్ ఫినిష్ చేద్దాం. కాపీ పేస్ట్. ఆటోమేటిక్గా మనకు తెలుగు ఫాంట్ అనేది వచ్చేస్తుంది మనం ఇంకేం ప్రెస్ చేయకుండా. మళ్ళీ ఇప్పుడు తెలుగు ఫాంట్లో పెట్టుకోవాలి. తెలుగు ఫాంట్ పోయింది. కీబోర్డ్ ఇంగ్లీష్లో ఉంది కదా, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మార్చాలి. అదే కన్ఫ్యూజన్ అవ్వకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఆ నుంచి అమ్మహా వరకు మనం టైప్ చేయడానికి ఏమేమి కీస్ వాడామో అవి మాత్రం ఇప్పుడు వస్తాయి మనకి. ఓన్లీ కా ప్రెస్ చేయడానికి ఏ కీ వాడతామో అది ఒక్కటే అడిషనల్గా వస్తుంది. మిగతావన్నీ సేమ్ యాస్టీస్ వస్తాయి మనకి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంగ్లీష్ ఫాంట్ కావాలి మనకు. అన్నిసార్లు మార్చుకోవడం కంటే ఇది కాపీ అండ్ పేస్ట్ చేసుకుంటే మనకు వర్క్ త్వరగా అవుతుంది అనమాట. ఇంగ్లీష్ ఫాంట్ కాపీ.
పేస్ట్ చేసే ముందు మనం ఇక్కడ కీబోర్డ్ మార్చుకుంటే అది కంటిన్యూగా టైప్ అవుద్ది మనకి. కంట్రోల్ వి ఇంగ్లీష్ ఫాంట్ వచ్చింది. సో ఇప్పుడు మనం కా ప్రెస్ చేయడానికి జే ప్రెస్ చేయాలి, తెలుసు కదా అది మనకి. క్యాప్స్ లాక్ ఆన్ చేద్దాం, క్లియర్గా ఉంటుంది కొంచెం. జే అంటే కా, కాకి దీర్ఘం ఇవ్వాలంటే ఆ రావాలి ఇక్కడ, కా ప్లస్ ఆ, కా. సో ఆ రావడానికి మనం ఈ ప్రెస్ చేయాలి, కీ ప్లస్ జే ప్లస్ ఈ రెండు ఒకేసారి ప్రెస్ చేయాలి 1 by 1 వెంటనే, ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే ఫాంట్ మారిపోద్ది మనకి, సారీ వర్డ్ లెటర్ మారిపోద్ది. అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇది మీకు? ఒకసారి మీకు ప్రీవియస్ వీడియో చూసుకోండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఆ కీ దేనికి వాడాను అనేది. షిఫ్ట్ ప్రెస్ చేయాలి, ఇక్కడ షిఫ్ట్ ప్రెస్ చేసి డబ్ల్యూ పట్టుకుంటే మనకి ఆ వర్డ్ అనేది వస్తుంది కరెక్ట్గా. షిఫ్ట్ అని పెట్టినవన్నిటికీ షిఫ్ట్ కంపల్సరీ పట్టుకోవాలి, లేదంటే ఆ వర్డ్ రాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ కాగుణంతో? ఇవన్నీ చూస్తే అర్థం కావు, చేస్తేనే అర్థం అవుతాయి. అందుకే ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ అని చెప్పాను. సో మనకి కాగుణంతో యా నుంచి బండిరా వరకు అయింది వాళ్ళ క్లాస్ మనకి. ఈ క్లాస్ మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చి మనకి వర్డ్స్ సెంటెన్సెస్ అవి చెప్తాను ఫ్రెండ్స్. అవి ఎలాగ టైప్ చేయాలో మనకి చూద్దాం అప్పుడు. కొంచెం జూమ్ చేస్తే బెటర్. చూడండి అందరూ క్లియర్గా ఇప్పుడు టైప్ చేసిన మ్యాటర్ మొత్తం ఇక్కడే ఉంది. యా నుంచి బండిరా వరకు అండ్ కాగుణింతం. ఆ నుంచి అమ్మహ వరకు మనం ఏం టైప్ చేసామో కాగుణింతం మొత్తం అవే ఉంటాయి, ఓన్లీ కా యాడ్ అయ్యిద్ది అంతే. తెలుగు టైపింగ్ బాగా ప్రాక్టీస్ అవ్వాలి, బాగా ఫాస్ట్గా టైప్ చేయాలంటే ఓన్లీ డైలీ ప్రాక్టీస్ చేయడం ఒక్కటే చేయాలి ఫ్రెండ్స్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో పిన్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ సే యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.